సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం బొగ్గి సంజీవ్ తెలిపారు. శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నూతన సంఘం ఆవిర్భావం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి ఒక్కొక్క అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులకు 500 గజాల ఇంటి స్థలంని తక్షణమే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై, రైతుల సమస్యలపై కార్మికుల పక్షాన నిలబడుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై, రైతుల సమస్యలపై కార్మికుల పక్షాన నిలబడుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చట్టసభలకు వెళ్లడానికి అవకాశం కల్పించడం లేదు. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు కేటాయించాలని సంజీవ్ డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర కమిటీ, జిల్లా, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాంద్ పాషా, ఎస్కే అహ్మద్, కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎం బొగ్గి సంజీవ్, నేను తెలంగాణ మాజీ పోలీస్ కానిస్టేబుల్ను, తెలంగాణ ఉద్యమకారుని. 2004 బ్యాచ్కు సంబంధించిన సివిల్ పోలీస్ కానిస్టేబుల్ను. తెలంగాణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో అక్టోబర్ 11, 2013 నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోలీస్ ఉద్యమకారుని. ఆ రోజుల్లో సికింద్రాబాద్లో జీఆర్పీ కానిస్టేబుల్గా డిప్యూటేషన్గా పనిచేసినటువంటి వ్యక్తిని. నా పక్కన కూర్చున్న వారు ఎస్కే అహ్మద్ గారు, మా మిత్రులు, ఎస్కే చాంద్ పాషా గారు, కార్తిక్ గారు, కుమార్ గారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి అయ్యారంటే 1200 మంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితం కాదా? మరి మాలాంటి ఉద్యమకారుల యొక్క ఉద్యమ స్ఫూర్తి కాదా? ఆలోచన చేయమని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా నళిని మేడం గారు ఏం ఆశించి మెదక్లో డిఎస్పీని రాజీనామా పెట్టిండ్రు? మరి పోలీస్ కృష్ణన్న ఏం ఆశించి తుపాకీతో పేల్చుకొని చనిపోయిండ్రు? శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఏం ఆశించి ఆయన అగ్గిపెట్టి మరి కిరోసిన్ పెట్టి పోసుకొని అయినా నిప్పట్టించుకొని చనిపోవడం జరిగింది. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది చనిపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కానీ కనీసం ఒక పూట భోజనం పెట్టి మా కష్ట సుఖాలు అడగకపోతే అసలు ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నాం? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నాకు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ, నళిని మేడం డిఎస్పీ గారికి కానీ, పోలీస్ కృష్ణన్న గారికి కానీ, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఎవరు ఇచ్చినండి? సమైక్య ప్రభుత్వాలు ఇచ్చినాయి, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చింది. మరి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నళిని మేడం గారికి డిఎస్పీగా ఇచ్చి, తర్వాత పోలీస్ కృష్ణన్నను మరి ఒక కానిస్టేబుల్గా, నన్ను ఒక కానిస్టేబుల్గా, శ్రీనివాస్ గౌడ్ శ్రీశైలం కానిస్టేబుల్గా, మరి సమైక్య రాష్ట్రంలో మేము రిక్రూట్మెంట్ అయితే, మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా ఉద్యోగాలు మేము తెలంగాణ కోసం త్యాగం చేస్తే, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మా మీద కేసులు పెట్టి అనేకమైన హింసలు గురి చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మాకు జైలుకు పంపించి ఈరోజు అకారణంగా నేను ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే అది పెద్ద నేరమైనట్టు నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. అసలు తెలంగాణ తల్లి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా? మరి బీఆర్ఎస్ పార్టీ తెలుగు తల్లిని తీసేసి తెలంగాణ తల్లిని పెడితే, మరి ఆ తెలంగాణ తల్లి ఒక ఉద్యమకారుడు పెడితే ఎట్లా నేరమైంది? నన్ను సంగారెడ్డి జైలుకు పంపించి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు పెట్టి నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. ఆ కేసులో సంగారెడ్డి కోర్టు ఇది తప్పు కాదు, నేరం కాదని కేసు కొట్టేసినప్పుడు నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిన పోలీస్ అధికారిదా తప్పు, లేకపోతే నాటి ముఖ్యమంత్రిదా తప్పు? అందుకోసమని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు అమరవీరుల కుటుంబాలను ఈరోజు 2 గవర్నమెంటు, 2 పార్టీలు, తర్వాత 2 ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా అమరవీరులకు సంబంధించిన బాధకాలు, సాధకాలు, ఉద్యమకారులకు సంబంధించిన బాధలు, సాధకాలు మరి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరు మీద 1,000 కోట్లు మరి ఖర్చు పెట్టిండ్రు. అనేకమైన కల్వర్ట్లు, ప్రాజెక్టుల పేరు మీద, చెరువులు, కుంటల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రని మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా పోతుందని చెప్పేసి, కానీ ఎంతవరకు కలవనిస్తారనేది ఒక డౌటు. నా ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తా. ముఖ్యమంత్రితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేస్తా, మంత్రులు కలిసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా వీలైతే ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం చేయాలని నేను ఢిల్లీకి మాత్రం వెళ్తానని చెప్తా. తప్పకుండా ఒకరోజు ఢిల్లీకి పోయి మరి కేంద్ర ప్రభుత్వంతో పాటు మరి అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూడా కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఉంటుంది. మరి ప్రభుత్వాలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా మరి నెరవేర్చే వరకు కూడా మా పోరాటం ఉంటుంది. రాష్ట్ర కమిటీ వేస్తాము, జిల్లా కమిటీలు వేస్తాము, నియోజకవర్గ కమిటీలు వేస్తాము, తర్వాత మండల కమిటీలు వేస్తాము, గ్రామ కమిటీలు వేస్తాము. ఈ రాష్ట్ర స్థాయిలో మాకే స్వార్థం లేదు. మా పోరాటం వల్ల ఇంత అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా న్యాయం దొరికితే, ఉద్యమకారులకు న్యాయం దొరికితే, మరి ఎవరైతే పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు పెట్టబడ్డారో, ఎవరైతే లాఠీ చార్జ్ తిన్నారో వాళ్ళకి న్యాయం జరిగితే మాకు అదే కిరీటం, అంతకుమించి ఏం లేదన్న. థ్యాంక్ యూ.